నమస్కారం, గుడ్ మార్నింగ్, ఆదాబ్, అస్సలాం వాలేకుం. లేడీస్ అండ్ జెంటల్మెన్, మా మాటే నెగ్గింది. అసాధారణ కేసులకే ఉరిశిక్ష, దోషులుగా తేలితే 20 ఏళ్ల జైలు శిక్ష, సామూహిక అత్యాచారాలకు పాల్పడితే ఇక శ్రీకృష్ణ జన్మస్థానం మరిచిపోలేరు, కదులుతున్న కేంద్రం ఆర్డినెన్స్. బిఫోర్ దట్, హియర్ ఆర్ ద టాప్ 10 హెడ్లైన్స్ ఆన్ సాటర్డే మార్నింగ్. 20 ఏళ్ల కారాగారం, అవసరమైతే మరణశిక్ష, అత్యాచార లైంగిక దాడుల నిరోధక ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం, స్వల్ప మార్పులతో వర్మ కమిటీ సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్. ప్రజాప్రతినిధుల చుట్టూ కేసుల వలయం, ఆరోపణలు, అరెస్టులు, ప్రతివ్యూహాలు. అస్మదీయ ఐఏఎస్లకే అందలాల, మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేదాకా పోస్టింగ్లు ఇవ్వొద్దు, హైకోర్టు. కిరణ్ బేడి supports amended Lokpal bill. Arvind Kejriwal and Anna Hazare continue their criticism. CPM questions government aim. Government betrayed. Anna. చిన్న చేపలకు వలేశారు, తిమింగలాలను వదిలేశారు. లక్షలు మింగిన వారిపై ఎనలేని ఔదార్యం, అక్రమాలు వెలికి తీసిన విజిలెన్స్ అధికారులకు బదిలీలు. ప్రజలపై మరో భారం, నెల నెల పెరుగుడే. ఇక ప్రతి నెల డీజిల్ లీటర్ 50 పైసలు పెంపు, వీరప్ప మొయిలీ వెల్లడి. తెలంగాణకు అజిత్ మద్దతు, యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కేకే వివేక్ భేటీ. ఏమిటా మాటలు, ఎర్రబల్లిపై బాబు గరం గరం, టీఆర్ఎస్ కు మద్దతుపై దేశంలో కలకలం రేపిన దయాకర్ వ్యాఖ్యలు. ఫీజు రెగ్యులేటరీకి చట్టబద్ధత, సిద్ధమవుతున్న ముసాయిదా, 9 మంది సభ్యులతో కమిటీ. చివరిగా ధోనీకి శ్రీనివాసన్ నజరానా, ఇండియా సిమెంట్స్ కు ఉపాధ్యక్షుడిగా మహి నియామకం. అవినీతి నిర్మూలనపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ 16 ప్రతిపాదనల్లో 14 ప్రతిపాదనలకు ప్రభుత్వం ఒప్పుకుంది. అయినా కేజ్రీవాల్ ఇవి కేవలం జిలేబీలు పంచడానికే ఉపయోగపడుతుందని, అన్నా హజారే ప్రభుత్వం ఇచ్చిన మాట వెనక్కు తీసుకుందని విరుచుకుపడ్డారు. సిబిఐని లోక్పాల్ పరిధిలోకి తేకపోతే ఇక అన్నాహారాలు మానేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అన్నా గరం గరం. ప్రభుత్వంపై అన్నా గరం గరం, లోక్పాల్ బిల్లుపై ఫైర్, కోరలు లేని పామంటూ వాత, మాట తప్పి మరోమారు మోసగించిందని ధ్వజం, బిల్లు అవినీతి పరులకే అండ అంటూ ఆవేదన, బిల్లుకు ససేమిరా, సిబిఐని లోక్పాల్ పరిధిలోకి తేవాల్సిందే, లేకుంటే అన్నాహారాలు మానేస్తా, మద్దతు కోసం దేశయాత్రకు సిద్ధం. सीबीआई जब तक सरकार के अंडर से नहीं निकलेगी तब तक करप्शन को ब्रेक नहीं लगेगा. अगर जनरल पाल लाना है तो सीबीआई सीबीसी इनको स्वायत्तता दे दो. జన్ లోక్పాల్ బిల్లే ముద్దు అంటూ అవినీతిపై పోరు ప్రకటించిన అన్నా హజారే మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. గతంలో యూపీఏ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలపై వెనుదిరిగిందంటూ ధ్వజమెత్తాడు. సిబిఐని లోక్పాల్ పరిధిలోకి తీసుకొస్తానన్న ప్రభుత్వం ఎందుకు తప్పించిందంటూ ప్రశ్నించాడు. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ 16 సిఫార్సులు చేయగా ప్రభుత్వం ఇప్పటికే 14కు ఒప్పుకుంది. అయినా ఈ బిల్లు సామాన్య ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడదని, అవినీతి పరుల కొమ్ము కాస్తుందని ఫైర్ అయ్యాడు. ప్రభుత్వానికి తాను సూచించిన జన్ లోక్పాల్ బిల్లు మింగుడు పడడం లేదని, అందుకే తన ప్రతిపాదనలకు ఎగనామం పెట్టారంటూ విరుచుకుపడ్డాడు. గత 2 ఏళ్లుగా ప్రభుత్వం మోసపూరితంగానే వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. देश के गरीब लोगों को अगर आप न्याय नहीं दिलाते हैं तो जन लोकपाल लाने का मतलब क्या है? सीबीआई, इसमें लिखा है सीबीआई के बारे में भी, सीबीआई के बारे में भी पूरे अधिकार नहीं, कुछ अधिकार हम देने के लिए तैयार है. और अभी बोल रहे हैं कि सीबीआई जन लोकपाल के दायरे में नहीं होगा. तो इतने झूठे बोलते हैं, ये सरकार इतनी झूठ बोलती है, वो क्या होगा देश का? సిబిఐతో పాటు ఉన్నతాధికారులను లోక్పాల్ పరిధిలోకి తేవాలంటూ మరోసారి డిమాండ్ చేశాడు.
రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే లోకాయుక్తులను సైతం ఇందులో చేర్చాలన్నాడు. తాను అతి సామాన్యుడినని, ప్రభుత్వంపై తనకెలాంటి శత్రుత్వం లేదని, కేవలం నీతివంతమైన సమాజ నిర్మాణానికే తన ప్రయత్నం అంటూ వాపోయాడు. సమస్యల్లా ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ఎందుకు వెనుదిరిగినట్లు? సిబిఐని లోక్పాల్ పరిధిలోకి తీసుకువస్తే వచ్చే ఉపద్రవమేంటి? బిల్లు చట్టం అయిన తర్వాత కావాల్సిన సవరణను చేసే అవకాశం లేదా? ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడే బిల్లులో మార్పులు చేయకపోతే పోరుకు దిగుతామన్న బెదిరింపులెందుకు? ప్రభుత్వం ప్రతిపాదించిన లోక్పాల్ బిల్లును జిలేబీలతో పోల్చడంలోని అసలు మర్మమేంటి అన్న గరం గరం. ఆగే చల్ పీచే మూడ్ అన్న గరం గరం. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో రాజ్యాంగ నిపుణులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డిసి రోషే గారు. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లే బాగుంది, ట్రాన్స్ఫర్లపై మాట మాత్రం మాట్లాడొద్దు, ఎందుకంటే మీరు రిటైర్ అయ్యారు, ఆ బిల్లు సక్రమంగానే ఉంది. సిపిఎం పార్టీ నాయకులు ఎస్ వీరయ్య గారు, పార్లమెంట్ సభ్యులు రాపోల్ ఆనంద్ భాస్కర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆనంద్ భాస్కర్ గారు మీతో ప్రారంభిద్దాం. సరే, ఆయన గరం గరం ఉన్నాడు, ఆ మాట పక్కన పెడితే 16 సెలెక్ట్ కమిటీ, అన్ని ప్రతిపక్షాలు అందరు సభ్యులు కూర్చొనే కదా మీరు డిసైడ్ చేసింది. 16 ప్రతిపాదన చేసినప్పుడు దాంట్లో 14 ఒప్పుకోవడం జరిగింది, 2ని బయట పెట్టారు. ఒకటి లోకాయుక్త రాష్ట్రాలకే వదిలేయాలన్నారు. ఎన్సిటి విషయంలో మాత్రము నా ఫెడరల్ వ్యవస్థ కాదు, ఇది ఎన్సిటిసి కేంద్రమే చేయాలంటూ ఆ రోజు చెప్పడం జరిగింది. అధికారుల మాటకు వస్తే లేదు లోక్పాల్ పరిధిలోకి తీసుకురావద్దు, వాళ్లతో చర్చించొద్దు అన్నారు. శ్రీనివాసరెడ్డిని ఆ రోజు మద్యం కేసులో ట్రాన్స్ఫర్ చేశారు, ఆ కేసు మొత్తం దిగజారిపోయింది. ఏ విధంగా అర్థం చేసుకోమంటున్నారు? రమాకాంత్ గారు, లోక్పాల్ వ్యవస్థకు మాతృక సమాచార హక్కు. సోనియా గాంధీ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో సమాచార హక్కుని రాజ్యాంగబద్ధం చేయడం, దానికి అవసరమైన వ్యవస్థలని కేంద్ర స్థాయిలోనూ రాష్ట్రాల స్థాయిలోనూ నిర్మించి వాటి ఫలాలని సామాన్య పౌరులకు అందేటువంటి వ్యవస్థని ద్విగుణీకృతం చేయడం జరిగింది. ఈనాడు సమాచార హక్కు అందుబాటులోకి రావడం ద్వారా యావత్ పాలక వ్యవస్థ పైన సామాన్య పౌరుని యొక్క విస్తరణాధికారం ఎంతగా పెరిగిందనేటువంటి దానికి రాజ్యాంగ నిపుణులు విశ్లేషణలు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు విస్తరించి వస్తున్నటువంటిది సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి సంకల్పం లోక్పాల్ వ్యవస్థ ఆవిర్భావం. అందులోనే మా కట్టుబాటు ఎంత ద్విగుణీకృతంగా ఉందో కనిపిస్తా ఉంది. లోక్పాల్ వ్యవస్థని నిర్మించాలి అంటే మన భారత రాజ్యాంగ వ్యవస్థ, పాలక వ్యవస్థ, ఫెడరల్ వ్యవస్థ, ఫెడరల్ వ్యవస్థలో ఏ రకమైన నిర్మాణాన్ని తీసుకురావాలైనా, ఏ రకమైనటువంటి ఒక పర్యవేక్షక వ్యవస్థని నిర్మించాలన్నా మొదటగా వచ్చేటువంటిది కాస్త మెత్తగానే, శుతిమెత్తగానే కనిపించవచ్చుగాక, మునుముందు అవసరాలకు అనుగుణమైనటువంటి రీతిలో వాటిని పటిష్టం చేయడానికి ఆస్కారం ఉన్నది. అదేదో గాంచిన ఉద్యమకారులు, వారి పట్ల మా అధినాయకురాలికి, ప్రధానమంత్రి గారికి ఎంతో గౌరవం ఉన్నది. వారి నుంచి అందినటువంటి సూచనలని చాలా ఎంతో మర్యాదపూర్వకంగా స్వీకరించడం జరిగింది. మా రాజ్యసభ సెలెక్ట్ కమిటీలో కూడా వాటిపైన కూలంకషమైన చర్చ జరిగింది. దాని తర్వాతనే ఈ ప్రతిపాదనలన్నీ ప్రస్తుతం కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని పొంది ఫిబ్రవరి 21 నుంచి ఆరంభం కానున్నటువంటి బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో లోక్పాల్ వ్యవస్థ ఆవిర్భావానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఈ దశలో అన్నా హజారే గారిని పరిపూర్ణంగా మేము సంతృప్తి పరచలేకపోవచ్చు, కానీ స్థూలమైనటువంటి ఒక లోక్పాల్ వ్యవస్థ అందుబాటులోకి రావడం అనేటువంటిది ఒక విశేషమైనటువంటి లక్షణంగా స్వీకరిస్తే ఒకటి ఆనంద్ భాస్కర్ గారు ఒక పటిష్టమైన సమాచార చట్టం తీసుకొచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఈ రోజు అన్ని మొత్తం ఒకటి అన్ని బయటపడతా ఉన్నాయి. ఫైన్.
అదేదో చేసేది మొత్తం సెలెక్ట్ కమిటీ అనే కదా నిర్ణయించింది, 16 ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలు మొత్తం ఒప్పుకుంటే దాంట్లో తప్పేంటి? మళ్ళీ దాని తర్వాత దానికి లింకులు పెడితే ఆయన మళ్ళీ అన్నాహారాలు మానేస్తానంటున్నాడు. ఏ విధంగా పరిగణించమంటారు? అన్నా హజారే గారి యొక్క ఆలోచన వారు చేసినటువంటి ప్రతి ప్రతిపాదనని ఆమోదించమని చెప్పి, కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందేటువంటి సంకేతాలు కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి పాలనా వ్యవస్థ యొక్క మూల అంశాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని రాజ్యాంగబద్ధంగా న్యాయ వ్యవస్థ నుంచి కోర్టుల ద్వారా అత్యున్నత న్యాయస్థానం ద్వారా ఉన్నటువంటి సహకార ధోరణిని వీటన్నిటిని కూలంకషంగా పరిగణలోకి తీసుకున్న తర్వాత యావత్ పరిపాలక వ్యవస్థ మీద పర్యవేక్షణ వ్యవస్థ లోక్పాల్ వ్యవస్థ నిర్మించేటువంటి క్రమంలో ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రమంలో ఏ రకమైన అదనపు సౌకర్యం సవరణ చేయాల్సిన అవసరం ఏర్పడినా వాటికి అవసరమైనటువంటి మూలకాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. సో వాటికి అనుగుణంగా మనం ముందు లోక్పాల్ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలి. అంటే ఒకటి వారు కోరినటువంటి పరిపూర్ణ రూపాన్ని ఇవ్వడం అనేటువంటిది మామూలుగానైతే సాధ్యమయ్యేటువంటిది కాదు. అందులో మనది ఫెడరల్ వ్యవస్థ, అది అందులో ఇంకా కష్టాలున్నవి. లోకాయుక్త లోక్పాల్ ఇంకా పూర్తి స్థాయిలో తొలగిపోలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కూడా సమన్వయపరిచి వారి మన్ననల్ని కూడా పొందేటువంటి నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ అన్నప్పుడు ఆ రోజు ఫెడరల్ వ్యవస్థ గుర్తుకు రాదు. రూపుదాల్సని ఇవ్వడానికి సహకరిస్తే మేము అభినందిస్తాం వారు. ఒకటి ఫైన్, లెట్స్ ఓపెన్ అప్ ద డిబేట్. వీరయ్య గారు, నిన్న ఇదే చర్చలో కూర్చున్నప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను. అయ్యా, ఈ చేతన్ ఇచ్చి ఈ చేతన్ లేకుంటే ఆ చేతిలో ఏం మిగులుతుందని మాకేమో అర్థం కాలేదు. అట్లీస్ట్ మీరైనా సమాధానం చెప్పండి. ఇప్పుడు లోకాయుక్త బిల్లని తెచ్చి అందులో ఉండాల్సింది లేకుండా చేసిన తర్వాత ఉపయోగం ఏంది అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. దేశమంతా ఒత్తిడి వస్తుంది కాబట్టి లోక్పాల్ బిల్లు మేము తెస్తున్నామని హెడ్డింగ్ పెట్టి లోపల మ్యాటర్ లేకుండా చేసినట్టు అవుతోంది. ఒక డొల్ల అది. ఎందుకు డొల్ల అంటున్నాం? ఈరోజు ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ లోక్పాల్ కింద లేకుండా, లోక్పాల్ పరిధిలో అది లేకుండా అసలు అవినీతిని కంట్రోల్ చేయటం, అవినీతిని నిరోధించడం ఎట్లా సాధ్యం అనేటువంటి ప్రశ్నకి ఇప్పుడు ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. సిబిఐ ఏమో ప్రభుత్వం చేతుల్లో ఉంటది, అవినీతిని మాత్రం లోక్పాల్ కంట్రోల్ చేయాలి అంటే ఎట్లా సాధ్యం? ఆ ప్రభుత్వం పడగ నీడల్లోనే ఈ దొంగలందరూ ఉన్నారు, ఈ అవినీతి పరులందరూ ఉన్నారు, ప్రధానమంత్రి చుట్టూ అవినీతి పరులందరూ చేరి ఉన్నారు. వాళ్ల దగ్గర సిబిఐని పెట్టుకొని ఇప్పుడు లోక్పాల్ను అవినీతిని అరికట్టమనంటే ఎట్లా అరికట్టగలుగుతుంది? అందుకని సిబిఐ మీద ఏ విధమైనటువంటి అధికారం, ఏ విధమైన పర్యవేక్షణ లోక్పాల్కు లేనంత కాలం అవినీతిని అరికట్టడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటిది అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. ఇక రెండో విషయం, అసలు అవినీతికి మూలం ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కుంభకోణాలన్నీ చూడండి. ఏ కుంభకోణం చూసినా ఎక్కడ పుట్టింది అంటే పారిశ్రామికవేత్తల దగ్గర పుట్టింది. వాళ్ల లబ్ధి కోసం కుంభకోణాలు సృష్టించండు, వాళ్ల లబ్ధి కోసం మంత్రులకు లంచాలు పెట్టిండ్రు, వాళ్ల లబ్ధి కోసం ఉన్నతాధికారులకు లంచాలు పెట్టిండ్రు, వాళ్ల లబ్ధి కోసం రాజ్యాంగాన్ని చట్టాన్ని ధిక్కరించి సొంత జీవోలు తయారు చేయించుకున్నారు. అందుకని ఈ మొత్తం కుంభకోణాలన్నిటికీ మూలం ఎక్కడుంది అంటే పారిశ్రామికవేత్తల దగ్గర ఉంది. ఆ పారిశ్రామికవేత్తలను ఈ రోజు లోక్పాల్ బిల్లు పరిధిలోకి తేకుండా అవినీతిని ఎట్లా అరికడతారు? అందుకని అసలు వదిలిపెట్టి కొసరోళ్ళని పట్టుకుంటూ ఉపయోగం ఏముంది? లంచం ఇచ్చేటోడిని, ఎదుటోడిని చెడగొట్టేటోడిని వదిలిపెట్టి కేవలం ఉన్నతాధికారిని పట్టుకోవడం, లేకపోతే కేవలం రాజకీయ నాయకుల్ని పట్టుకుంటే ఏం ఉపయోగపడుతుంది? తిమింగలాలు దొరికాయి సార్, చిన్న చిన్న చేపలు దొరుకుతాయి చెరువులు. చెప్పండి వీరారెడ్డి గారు. రమాకాంత్ గారు, ఒక్క నిమిషం సార్, లిసన్ టు ఎవ్రీబడి, దాని మీ దగ్గరకు వస్తున్నాను. రాజ్యసభ సెలక్షన్ కమిటీలో అన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి ఉన్నాయి. అందరు కలిపి చేసిన రికమెండేషన్స్ 16. దాంట్లో దాదాపు ఏంటంటే 14 ఒప్పుకున్నాము అంటున్నారు. ఏదైతే 2 ఒప్పుకోలేదు అని చెప్తున్నారో ఆ 2 క్రూషియల్. ఒకటి, సిబిఐ మీద లోక్పాల్కు పర్యవేక్షణ లేకుండా, లోక్పాల్ అజమాయిష్లో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయకుండా సిబిఐ పూర్తి సెంట్రల్ గవర్నమెంట్ అజమాయిష్లో ఇన్వెస్టిగేట్ చేసిందంటే ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఎంత లోతుపాతుల్లోకి వెళ్తారో, ఎంత నిష్పాక్షికంగా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుందన్నది ముఖ్యమైన ప్రశ్న. సిబిఐకి అటానమస్ అధికారాలు ఇవ్వకుండా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ప్రతి స్టెప్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవుతూ వస్తే ఏ విధంగా పూర్తి నిజానిజాలు బయటకు వస్తాయి? ఎప్పుడైతే లోక్పాల్ ఒకసారి కంప్లైంట్ స్వీకరించారో, స్వీకరించిన తర్వాత నుంచి జరిగే దర్యాప్తు పూర్తి ఏంటంటే లోక్పాల్ అజమాయిష్ లో జరగాలి.
దీంట్లో ఇంకోటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్న దాంట్లో ఇంకోటి చూడండి, మీరు సిబిఐ డైరెక్టర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. మామూలుగా జన్ లోక్పాల్ బిల్లు ఏముందంటే, ఒకసారి ఒక కంప్లైంట్ స్వీకరించిన తర్వాత లోక్పాల్ మొత్తం సిబిఐ డైరెక్టరు, సిబిఐ మొత్తం దర్యాప్తు సంస్థ లోక్పాల్ అజమాయిషీ కింద పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు నిజాలు పూర్తి వెలికి తీసేదానికి ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళ మీద ఎప్పటికప్పుడు ఒక సుపీరియర్ పవర్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సుపీరియర్ పవర్ కంట్రోల్ చేసుకుంటూ పోతే, అధికారులను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతే, ఎక్కడికెక్కడ భయపెట్టుకుంటూ పోతే నిజాలు ఎలా బయటకు వస్తాయి? ఇప్పుడు లోక్పాల్ వ్యవస్థ అనేది ఏంటంటే రాజ్యాంగంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ కోసం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే చిన్న చిన్న పక్షుల మీద మిగిలిన కోర్టులు అవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాయి. అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగడం లేదు, స్టేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ కానీ. ఇటువంటి పరిస్థితుల్లోనే లోక్పాల్ వ్యవస్థ కావాలి. ఎగ్జాంపుల్ మద్యం కేసులో కోర్టు హైకోర్టు అవును, శ్రీనివాస్ రెడ్డి గారు మొత్తం అన్ని వెలికి బయటికి తీశారు కదా. అవును, దాని తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ చేశారు, ఆయన ఉన్నతాధికారిని ట్రాన్స్ఫర్ చేశారు. కోర్టుని అడిగారా? అడగలేదు. సరే, అధికారం వీళ్ళ దగ్గర ఉంది. దాని తర్వాత సాధించేది ఒక్కసారి మీరు వినండి. రాహుల్ భాస్కర్ గారు అందరికి సమాధానం చెప్తున్నారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఏంటంటే మీరు మన స్టేట్ లో జరిగిన దాన్ని మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ విధంగా ఏంటంటే మద్యం కుంభకోణంలో అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఆఖరికి ఏంటంటే మంత్రుల పేర్లు లేవు దాంట్లో, ఏదో చిన్న చిన్న పక్షులు, ఏదో కానిస్టేబుల్ ఎవరో రమణ దొరికాడు, ఇంకొకరు ఎవరో దొరికారు, అసలైన ముఖ్యమైన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఏమంటే ఎవరి మీద ఇన్వెస్టిగేట్ చేసినా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, ఎవరి మీద చేసినా కూడా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, అధికారాల నుంచి తప్పించడం. ఇక్కడ మన స్టేట్ లో జరిగిందే లోక్పాల్ దానికి బెస్ట్ ఉదాహరణ. రేపొద్దున సిబిఐని ఇదే విధంగా దుర్వినియోగం, ఆల్రెడీ సిబిఐ మీద సెంట్రల్ గవర్నమెంట్ పెత్తనాలు ఏ పార్టీ పవర్ లో ఉన్నప్పటికీ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు మన భారతదేశంలో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఎక్కువ వింటున్నాం. ఓకే, రోషయ్య గారు రిటైర్డ్ అయ్యారు కనుక ప్రభుత్వ బిల్లు నచ్చుతుందా మీకు? అధికారంలో ఉన్నారు, ఎన్నో పరిపాలన యంత్రంలో ఏ విధంగా మార్పులు చేర్పులు జరిగాయి అవన్నీ చూశారు. ఈ రోజు ఇష్టం వచ్చిన విధంగా అధికారులను మారుస్తా ఉంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఈ రోసయ్య అధికారంలో ఉన్నప్పుడు తలంచలేదు, ఇప్పుడు అధికారంలో లేను, రిటైర్ అయిపోయాను కాబట్టి తలంచాల్సిన అవసరం లేదు నాకు. ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, వీరారెడ్డి గారు కానీ, మీరు కానీ, వీరయ్య గారు కానీ, మన ఈ చర్చను చూస్తూ ఉన్నటువంటి సమస్త తెలుగు ప్రజానీకం అంతా గమనించాల్సినటువంటిది ఏమిటంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ఈ చట్టాలు, భౌగోళిక విధానాలు, కల్చర్సు, మతాలు, కులాలు ప్రపంచంలో ఏ దేశంలో అన్ని దేశాల్లో కలిపినా కూడా అంతకన్నా ఎక్కువ. ఒకటి ఆపాల చివరిలో నేను నన్ను అడగడమే బాగా అయింది. ఎందుకంటే అర్థం చేసుకుంటున్నా. అన్నగారు చెప్పిన మాట మీకు తెలుసో లేదో, మన్నా అంటారు. మన్నా అంటే ఆకాశం నుంచి కురిసేటువంటి ఒక అమృత వర్షం లాంటిదని మన్నా అంటారు. పైనుంచి కురుస్తుంది అంటారు. ఈ అన్నా చెప్పిన మాటని మన్నాలాగా అనుకొని ఇదేదో వేదవాక్ అనుకున్నట్టు భావనతోటి మీరందరూ ప్రపంచం అంతా కూడా ఏదో వణికిపోతుందని అనుకున్నటువంటి ఒక భావన ఎలా ఉంటుంది? అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాగాలతో ఉన్నటువంటి ఒక ఫెడరల్ వ్యవస్థ. దిస్ ఈజ్ నాట్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎక్కడా కూడా రాజ్యాంగంలో ఇది యూనిటరీ అని చెప్పలేదు, ఇది ఫెడరల్ అని చెప్పలేదు. తర్వాత ఈ లోక్పాల్ వ్యవస్థని ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మంద కాదు, ఇది ఏదో ఒక చిన్న దేశం. ఆ దేశం ఎంత చిన్న దేశం. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక మతానికి చెందినోళ్ళు, ఒక కులానికి చెందినోళ్ళు, ఒక కల్చర్కి చెందినోళ్ళు. ఆ చట్టాలు తెచ్చి అనేక ఆచారాలు, వ్యవహారాలు ఉన్నటువంటి ఈ దేశం మీద రుద్దాలని చేసేటువంటి ఆ ప్రయత్నాన్నే అవినీతిపై ఇలాంటి చట్టాలు వస్తున్నా అవినీతి దగ్గరకే వస్తున్నా. మీరు ఇందాకన్నారే, స్వాతంత్ర్యం మన భారతదేశంలో ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అవినీతి సామ్రాజ్యపతులందరూ కూడా
కేజ్రీవాల్ అంటల్లా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. ఇంకా అనేక మంది రాజ్యంలో ఎవరైతే పరిపాలన ఇప్పటిదాకా భాగస్థులు అయి ఉన్నారో వాళ్ళకి బాగా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవినీతి చక్రవర్తులు. వాళ్ళందరూ ముందర ఎఫ్ఐఆర్ ఎప్పుడుది, ఎవడికి శిక్ష పడ్డది చెప్పండి. ఈ రోజుకి ఎవరికి శిక్షలు లేవు, ఉన్నాయి, పడ్డాయి. ఎవరికన్నా పడ్డాయి అంటే నోరు లేనటువంటి వాళ్ళకి పడ్డాయి, సమాజంలో అట్టడుగులు ఉన్నటువంటి వాళ్ళకి పడ్డాయి. వీరారెడ్డి గారు ఆగాలి, అందుకనే లోక్పాల్ ఆగాలి. అవసరం అక్కడే మీరు జూబ్లీ హిల్స్ కి వెళ్ళండి, మీకు సాక్ష్యాలు చెప్తున్నా. బంజారా హిల్స్ కి వెళ్ళండి, డీడీ కాలనీ గుండా వచ్చాయి, ఇప్పుడు కొంచెం తొందరగా పరిగెత్తాలని. అక్కడికి వెళ్ళండి, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నగరాలకు వెళ్ళండి, దేశంలో ఉన్నటువంటి నగరాలకు వెళ్ళండి. అవినీతి సౌధాలన్నీ కూడా అక్కడ ఉంటే అవి కనపడవు. చివరికి శిక్షలు పడేది ఎవరికండి? నోరు లేని వాళ్ళకండి. ఇది అవినీతిలో జరిగేది. అందుకని మనిషి కూడా పవిత్రుడు కాదు. నేను చెప్పేది ఏమంటానంటే ఒక్కడికి అధికారాన్ని ఆపాదించటం అన్నటువంటిది మూర్ఖపు ఆలోచన. అంటే లోక్పాల్ అన్నది ఒక వ్యక్తికి అధికారం కాదు, లోక్పాల్ అన్నది ఒక వ్యవస్థ. రెండు మనకేదో ఏదో ఒక్క దేశంలో ఓంబడ్స్మన్ ఉంది, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం తప్పు అనేది కాదు. మంచి ఎక్కడున్నా కూడా స్వీకరించడంలో తప్పు లేదు, చెడు ఎక్కడున్నా వదిలేయడంలో తప్పు లేదు. ఆ ప్రకారంగా చూస్తే మంది ఒక రాజరిక వ్యవస్థ నుంచి మనం డెమోక్రసీకి ఎలాగ వచ్చాం? ఏదో దేశం నుంచి మనం అది ఇంపోర్ట్ చేసుకున్నదే. మంచి ఎక్కడున్నా లోక్పాల్, ఓంబడ్స్మన్ అనేది చాలా మంచి వ్యవస్థ. దానివల్ల ఏంటంటే ఈ అవినీతి మీద ఏంటంటే ఒక సెంట్రల్ ఏజెన్సీ, ఒక పర్టికులర్ ఏజెన్సీ అనేది ఇంతవరకు ఇండియాలో లేదు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టినప్పటికీ దానివల్ల ఎంత ప్రయోజనం గురించి సింపుల్ క్వశ్చన్, లెట్ మీ ప్లే డెవిల్స్ అడ్వకేట్. మొత్తం అంత వ్యవస్థ చూడండి, చట్టాలంటూ సరే అన్ని ఉన్నాయి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది, అన్ని ఉన్నాయి. మీరు రాజ్యాంగ నిపుణులు, మీరు మాకు చెప్పండి, పాఠం నేర్పండి. అన్ని సరిగ్గా ఉన్నప్పుడు లోక్పాల్ కి ఎలాంటి మీరు అధికారులు ఇవ్వకుండా, అంటే ఒక పోస్ట్ మ్యాన్ లాగా మీరు ఒకే ఉత్తరాలు తీసుకోండి, కంప్లైంట్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఆయనకి ఏంటి ఆయన అందుకే అన్నాడు జిలేబీలు పంచడంతో సమానం అంటున్నాడు. ఇప్పుడు లోక్పాల్ అధికారాలు ఇవ్వకుండా I can complain even against CBI and that can be taken up for consideration. అది ఎక్కడుంది? సిబిఐ మీద చేయకూడదు, రేపు పొద్దున చేస్తాం. అది వాళ్ళు సక్రమంగా చేయలేదంటే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ అతడి మీదనే పెడతాం. కాబట్టి మీరు లోక్పాల్ మీద లోక్పాల్ అవినీతికి పాల్పడని ఏంది గ్యారంటీ, దేర్ఫోర్ దేర్ షుడ్ బి ఏ కంప్లైంట్. కాబట్టి నేను ఏమంటాను, వ్యవస్థ ఉండాలా అన్ని కులాలతో చెప్పండి, వ్యవస్థ ఉండాలా లేదా? వ్యవస్థలో వీరారెడ్డి గారికి, రామయ్య చౌదరి గారికి, ఇంకొకళ్ళకి కాదు అక్కడ ఉండాల్సింది. అవినీతికి దూరంగా ఉన్నటువంటి, అనేక అధికారానికి దూరంగా ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. అలాంటి వాళ్ళకి అక్కడ జరగాల. నోరున్న వాళ్ళు ఆడ కూర్చొని దానికోసమే కదా అక్కడ వీరారెడ్డి గారు వన్స్ అగైన్ వీరారెడ్డి గారు సారీ వీరయ్య గారు. ఇప్పుడు ఒకటి, అన్నా హజారే గారు లోక్పాలే సర్వం అని చెప్పేసి వాదించినప్పుడు అందరం వ్యతిరేకించినాం. లోక్పాలే సర్వం కాదు, ఒక వ్యక్తి చేతుల్లో సర్వాధికారాలు పెట్టొద్దు అని అందరం చెప్పినాం. అది అయిపోయింది. రెండవది, అన్నా హజారే ఈ రోజుకు మిస్ అవుతున్న థ్రెడ్ ఏమిటి అని అంటే, ఈ అవినీతికి అసలు మూలమైనటువంటి పారిశ్రామికవేత్తలను వదిలేసి మాట్లాడుతున్నారు. అందువల్ల ఆయన చేస్తున్నటువంటి కృషికి కూడా ఫలితం పెద్దగా రాకపోవచ్చు. దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మన చర్చ అంతా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును ఫైనలైజ్ చేసింది. దాంట్లో మంచేమిటి చెడేమిటి, అది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనేటువంటిది ఇప్పుడు మనం 16 ప్రపోజల్స్ ఇచ్చారు. ఎవరిచ్చారు ఆ ప్రపోజల్స్? మేము ఇవ్వలే, మీరు ఇవ్వలే కదా. అన్ని పార్టీలు ఉన్నటువంటి సెలెక్ట్ కమిటీ ఇచ్చింది. అందరూ ఏకగ్రీవంగా అనుకొని ఇచ్చారు. దాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారు అనేటువంటిది పాయింట్. ఈ రోజు మనకి ఈ రోజు లోక్పాల్ పేరు నచ్చకపోతే దాని పేరు వేరే పెట్టుకోండి, అంబుడ్స్మెన్ పేరు నచ్చకపోతే ఆ పేరు వేరే పెట్టుకోండి. ఒక దేశంలో ఉన్నది కాబట్టి ఈ దేశంలో పెట్టుకోవద్దని ఎందుకు అనుకోవాలి? అసలు మన దేశాన్ని పరిపాలించి మనల్ని బానిసలుగా చేసిన బ్రిటిషోడు తయారు చేసిన ప్రతి వాక్యాన్ని రాజ్యాంగంలో పెట్టుకోవడానికి సిద్ధపడ్డామే. అవినీతికి వ్యతిరేకంగా ఉపయోగపడేది ఒక దేశంలో ఉంటే దాన్ని తెచ్చుకోవడం తప్ప ఈ ప్రపంచంలో ఇచ్చిపుచ్చుకోవాల్సినటువంటి అవసరాలు లేవా? మన దగ్గర బాగుంటే ఇతర దేశాలు ఇతర దేశాల్లో బాగుంటే
ఆయన అన్న మాట రాజ్యాంగంలో బ్రిటిష్ వాళ్ళు తెచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఇక్కడ ప్రతి అక్షరం పెట్టుకున్నారు అన్న మాటని ఐఎమ్ అబ్జెక్టింగ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ కాదు కాదు మీరు అబ్జెక్షన్ చెప్పినా నేను అబ్జెక్షన్ ఒక నిమిషం అండి. సారీ మీరు రోషయ్య గారు కొన్ని పద్ధతులు అరువు రోషయ్య గారు మీరు అబ్జెక్షన్ చెప్పినా బేస్ చేసుకొని రాసుకున్నది. ఇప్పుడు ఎవరు బేస్ చేసి రాసుకున్నది? సారీ రమాకాంత్ గారు తీసుకోకునే కదా, అదే కదా మనం బేస్ చేసుకొని రాసుకున్నది. ఇప్పుడు ఒకటి ఎవరు అబ్జెక్షన్ చెప్పినా మన రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం చదివితే ఎవరికైనా అర్థమయ్యేది. చాలా భాగాలు మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తెచ్చుకున్నాం. బ్రిటిష్ రాజ్యాంగం లేదండి. ఇప్పటికీ భూమికి సంబంధించిన చట్టం చూడండి. రమాకాంత్ గారు, వీరారెడ్డి గారు చెప్పారు, మాట్లాడారు. ఇప్పటికీ భూమికి సంబంధించిన చట్టం చూడండి. 1886కు సంబంధించిన చట్టం గురించే మాట్లాడుతున్నాం. మనకంటూ సొంత చట్టం ఇప్పుడు తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఏదైనా కేసు వాదనకు రానివ్వండి, బ్రిటిష్ కోర్టు వాదనలు ఏం చెప్పింది, బ్రిటన్ లో ఏం చట్టాలు వచ్చినాయి, వాటిలో ఏం తీర్పులు వచ్చినాయో వాటిని ఉదాహరణలు తీసుకొని వాదించడం కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకని మనం వాస్తవాల్ని మనం కాదంటే ఉపయోగం లేదు. మనం చాలా భాగాలు మన రాజ్యాంగంలో బ్రిటిష్ నుంచి అరువు తెచ్చుకున్నాము. అది తప్పేం కాదు. ప్రపంచంలో పనికొచ్చేవి ఏవైనా తెచ్చుకోవాలి. అందుకని ఇప్పుడు లోక్పాల్ మనకు ఉపయోగమా లేదా, అందులో ఉన్నటువంటి క్లాసెస్ మనకు ఉపయోగమా అదే ఆయన తర్వాత నేను చెప్తున్నాను. అందుకని ఈ రోజున ప్రధానమైనటువంటి చర్చ రమాకాంత్ ఈ రోజు ఈ రోజు కూరొండాం, కావలసిన నేసామండి, ఇక ఒక్క ఉప్పు వేయకపోతే పోయేదేముంది, తర్వాత ఎప్పుడన్నా ఆలోచించుకోవచ్చు కదా అన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు ఉప్పు లేని కూర ఎవరు తింటారు, ఏ ఉపయోగం? అందుకని ఈ రోజు లోక్పాల్లో సిబిఐ మీద పర్యవేక్షణ లోక్పాల్కు లేకుండా, ఒక స్వతంత్రమైనటువంటి సంస్థగా సిబిఐకి అధికారాలు ఇవ్వకుండా ఈ రోజు ఎట్లాంటి లోక్పాల్ పెట్టినా దానికి పేరు ఏది పెట్టినా ఉపయోగం లేని వ్యవహారం. ఓకే, ఆనంద్ భాస్కర్ గారు, ఫ్లోర్ ఇస్ ఓపెన్ టు యు. సమాధానాలు చెప్పండి. రమాకాంత్ గారు, వీరారెడ్డి గారు రాజ్యాంగ నిపుణులు, దాంతో పాటుగా ఒక ఉద్యమ స్వరూపం ఉన్నట్టుంది. రోషయ్య గారు వారి అనుభవం కూడా నాకు గుర్తురుగు. వీరయ్య గారి ఉద్యమ లక్షణాలు, పోరాట లక్షణాలు అన్ని తెలిసే మాట్లాడుతూ ఉన్నాను. ఒక వ్యవస్థ నిర్మాణము ప్రాథమిక దిశలో ఉన్నప్పుడు అనేక ఆకాంక్షలు ఉన్నప్పుడు అన్ని ఆకాంక్షలు ఏకకాలంలో తీరవు. సిబిఐ అనేటువంటి వ్యవస్థకి కేంద్ర ప్రభుత్వం నుంచి వేతనాలు పంపించి, అవసరాలు సమకూర్చి, వారికి మౌలిక వనరులను సమకూర్చడం మాత్రమే జరుగుతుంది. సిబిఐకి కావాల్సినటువంటి ప్రాథమిక అత్యున్నత అధికార వ్యవస్థనన్నింటినీ కూడా భారత పార్లమెంట్ లో భాగస్వాములైనటువంటి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత నిర్ధారించేటువంటి క్రమం అది. అంత మాత్రమే కాకుండా సిబిఐ నిక్కచ్చిగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థ. ఇది అందరూ ఒప్పుకుంటున్నారు అనేటువంటి దానికి తార్కాణమే ఈనాడు లోక్పాల్ వ్యవస్థలో అది భాగస్వామ్యం కావాలి అని కోరుకోవడం వరుస క్రమంలో జరుగుతా వస్తుంది. అది ఆ అవసరాలకు అనుగుణంగా గత అనుభవాలు, వర్తమాన అనుభవాల నేపథ్యంలో వ్యవస్థని పటిష్టం చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది దయచేసి గమనించాలి. దాంతో పాటుగా లోక్పాల్ వ్యవస్థ ఆవిర్భావానికి ఎన్నికల సంఘం విస్తరణని, దాంతో పాటు సమాచార హక్కు కమిషనర్ల వ్యవస్థ విస్తరణని దయచేసి గమనంలోకి తీసుకోవాలి. 2004 నుంచి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి హక్కుల పరంపరని, సమకూర్చినటువంటి సౌకర్యాలని, సమకూర్చినటువంటి హక్కుల ద్వారా అందుతున్నటువంటి ఒక వెసులుబాటుని, స్వేచ్ఛా వాతావరణాన్ని, వీటన్నింటినీ గమనిస్తే పటిష్టమైనటువంటి లోక్పాల్ వ్యవస్థ ప్రజానీకం అందుబాటులోకి వస్తుంది. దాని ద్వారా వారి అవసరాలకు అనుగుణమైనటువంటి రీతిలో వారికి సంశయం కలిగేటువంటి అవినీతి పైన పోరాటానికి ఆస్కారం ఏర్పడుతుందనేటువంటి విశ్వాసం మాకుంది. దాని తర్వాత కొత్త అవసరాలు ఏర్పడితే దానికి అనుగుణమైనటువంటి సవరణలు పటిష్టం చేసుకోవడానికి ఆస్కారాలు మన భారత రాజ్యాంగంలో ఎల్లప్పుడూ ఉండనే ఉన్నాయి. ఆ రీతిలో చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఆనంద్ భాస్కర్ గారు చెప్పింది ఎలాగుందంటే, ఇప్పుడు ఉన్నదాంతో మనం మొదలు పెట్టేద్దాం, దాని తర్వాత ఏదన్నా లోటుపాట్లు ఉంటే మళ్ళీ దాని తర్వాత ఫిలప్ చేసుకుంటూ వద్దాం అనుకుంటాం. అలా కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనం ఒక రోబోట్ తయారు చేస్తున్నాం, ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం తయారు చేస్తున్నాం.
రోబోట్ ను తయారు చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా తయారు చేయాలి. ఈ రోజు కాలు లేకుండా తయారు చేస్తాను, కన్ను లేకుండా తయారు చేస్తాను, రేపు పొద్దున అది గుడ్డిగా నడిచినప్పుడు 10 ఏళ్లకు మళ్ళీ సవరించుకుంటాం. నువ్వు బొమ్మ తయారు చేసేటప్పుడు నీకు అన్ని హంగులు నువ్వు చేసుకునేదానికి వీరారెడ్డి గారికి ఇప్పుడు నువ్వు దాన్ని పటిష్టంగా తయారు చేసుకోకుండా దాన్ని ఏదో ఒకరితో ఇప్పుడు తయారు చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు మనకు కాదండి, మనకు మన ప్రజాస్వామ్యంలో జరుగుతున్నాయి అన్ని మనకు పరిస్థితులు అన్ని తెలుసు. ఈ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు మనం తయారు చేసుకోవాలి వ్యవస్థను. ఒక 10 ఏళ్ల తర్వాత ఎందుకు భయపడాలి? మనం వ్యవస్థ గురించి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? ఒక లోక్పాల్ ను పర్ఫెక్ట్ గా తయారు చేసుకుంటే ఏం నష్టం ఉంది చెప్పండి. మీరు ఏ విధంగా అవినీతికి పాల్పడకుండా ఉంటే మీకెందుకు భయం లోక్పాల్ వ్యవస్థ గురించి? మీరు ఒక పర్ఫెక్ట్ సిస్టాన్ని తీసుకోండి, ఇంట్రడ్యూస్ చేయండి. ఒకవేళ సిస్టమ్ ఫెయిల్ అయితే అనేది ఎందుకు ఆస్కారం ఎందుకు కల్పించాలి? ఎందుకు ఫెయిల్ అవుతుందో మీరు ఊహించాలి. ఫెయిల్ అయితే దాని తర్వాత అప్పుడైనా సవరణ చేయొచ్చు కదా. అప్పుడు సవరణ ఏ వ్యవస్థ కూడా విఫలం కాలేదండి, పటిష్టంగా ఉపకరించింది, అద్భుతంగా పనిచేస్తా ఉన్నాయి. భారత పార్లమెంటు న్యాయ పరిపాలనా వ్యవస్థ మన దేశంలో పటిష్టంగా ఉన్నాయి. వాటికి లోబడినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మనం చక్కదిద్దుకోవచ్చు. లోక్పాల్ వ్యవస్థ కాంగ్రెస్ ఆవిష్కరిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కాదండి. ఇది 40 సంవత్సరాలు ఇదేదో కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ లాగా మీరు అనుకోవద్దు. 1968 నుంచి జరుగుతానే ఉంది. బీజేపీ ఒకసారి పార్లమెంట్ లో ఇంట్రొడ్యూస్ అన్ని కూడా మీకు కూడా తెలుసు వీరారెడ్డి గారు. ఏ దిశలో మేమేమి ఎంత మేరకు మేము సమకూరుస్తూ వచ్చాము, ఎంత మేరకు మేము ఆసక్తి చూపించామనేటువంటి ప్రజానీకానికి కూడా తెలుసు. దాంట్లో భాగంగానే ఈనాడు 2004 నుంచి మాకున్నటువంటి కట్టుబాటుకు లోబడే ఈనాడు లోక్పాల్ వ్యవస్థ ఏర్పడతా ఉన్నది. కూర్చొని మాట్లాడుకున్నాం. ఏ పార్టీకి కూడా పొలిటికల్ పార్టీకి దీని మీద చిత్తశుద్ధి లేదు. ఏ పార్టీ అయినా దీన్ని అవాయిడ్ చేయాలని చూస్తా ఉందని చెప్పేసి ఎన్నోసార్లు ఉన్నది అనేటువంటిది ప్రజానీకం ముందుకు వస్తున్నటువంటి వ్యవస్థల ద్వారా అర్థమవుతుంది వీరారెడ్డి గారు. వాటి గురించి సంశయపడాల్సిన అవసరం లేదు. మాకున్న నిబద్ధతకు లోబడి మేము చేయగలిగిన అన్ని జాగ్రత్తలు తీసుకుని లోక్పాల్ వ్యవస్థని ప్రస్తుతం ప్రజానీకం ముందుకు తీసుకొచ్చేటువంటి దశలో ఉన్నాము. భాస్కర్ గారు, ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి అంత నిబద్ధత ఉంటే ఈ లోక్పాల్ బిల్లు కాంగ్రెస్ సొత్తు అయితే, ఈ దేశంలో అవినీతిని లేకుండా చేయడమే దానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వమే ఇదైతే, ఈ రోజు లోక్పాల్ హ్యాండ్ స్ట్రెంథెన్ చేయడానికి, సిబిఐకి స్వతంత్ర అధికారాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకంత భయం అవుతున్నదో చెప్పండి ఒక మాట. పరిపూర్ణంగా సిబిఐ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థ అనేటువంటిది అనేక కాలాలు అనేక సందర్భాల్లో రుజువైనటువంటి వాస్తవం. అది ఈ 2-3 దశాబ్దాలుగా లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటులో తీసుకోవాల్సిన సకల జాగ్రత్తలు తీసుకున్నాము. ఈనాడు సమాచార హక్కు కమిషన్ల నుంచి వెళ్లేటువంటి ఒక చిన్న సమనుతోటే సంచలనం కలుగుతా ఉన్నటువంటి దశ ఇది. దీన్ని తీసుకొచ్చి పెట్టినటువంటిది మా ప్రభుత్వమే. అదే రీతిలో లోక్పాల్ వ్యవస్థ కూడా మిమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరచగలిగి ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి అవసరాలకు అనుగుణమైనటువంటి రీతిలో పరిశోధన చేయగలిగి అవినీతి నిర్మూలనకు అద్భుతమైనటువంటి అడుగులు ముందుకు వేయగలిగినటువంటి వ్యవస్థగా రూపుదాల్చుతుంది. అంత మేరకు మేము కట్టుబడే ఉన్నాము. ఆనంద్ భాస్కర్ గారు, ఒక విషయం మీరు చెప్పండి. ఈ 2-3 దశాబ్దాల చరిత్ర మనం చూస్తే సిబిఐ అంటే ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ చేతుల్లో పావు అని ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ అర్థమవుతున్నా లేదా అభిప్రాయం కలుగుతున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈ మధ్య కాలంలో అది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారింది అని కూడా అందరూ చెప్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి అభిప్రాయాలకు భాస్కర్ గారు, ఇలాంటి అభిప్రాయాలను తుడిచిపెట్టే విధంగా, ఇలాంటి అభిప్రాయాలకు అవకాశం లేకుండా చేయడానికి, మరింత పారదర్శకతతో వ్యవహరించడానికి సిబిఐ మీద ఈ రోజున లోక్పాల్ కు పర్యవేక్షణ అధికారాలు ఇవ్వడానికి, లేదా సిబిఐని ఆ విధంగా ప్రభుత్వం చేతుల్లో లేకుండా సిబిఐ డైరెక్టర్లను ఎప్పుడంటే అప్పుడు మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేకుండా తగిన సవరణలు చేసి లోక్పాల్ ను స్ట్రెంథెన్ చేయడానికి ఎందుకు పూనుకోరు మీరు? మునుముందు అవసరాలకు లోబడి లోక్పాల్ వ్యవస్థ ముందు ఏర్పడినివ్వండి. దాని ద్వారా మనకు కొన్ని అనుభవాలు రానివ్వండి. దాన్ని లోబడి దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత అవసరానికి అనుగుణమైన రీతిలో మనం తదుపరి మార్పులు సవరణ చేసుకుంటూ ముందుకు వెళ్దాము. ఇప్పటికే సిబిఐ పటిష్టమైన వ్యవస్థగా పనిచేస్తా ఉన్నది. లోక్పాల్ వ్యవస్థ ఏర్పడనే లేదు. లోక్పాల్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత సమన్వయ పరచుకోవచ్చు. వీరారెడ్డి గారికి పూర్తిగా తెలుసు. 2014 వరకు కూడా అసలు బిల్లు పాస్ కాకుండా లాగడమే మీ ఉద్దేశం. నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు మన రాజ్యాంగాన్ని 50లో మనం చేసుకొని అమలు చేసినా కూడా ఇప్పటికి ఎన్నిసార్లు దాన్ని సవరించుకున్నామో మీరు చూస్తానే ఉన్నాం. కాలానుగుణ్యంగా అవసరాలకు ఇది మాదిరిగా
అసలు ఆ బిల్లే రాదు అనుకున్నటువంటి ఒక పరిస్థితుల్లో అయ్యా, ఆ బిల్లును కూడా తెచ్చి అయ్యా పని ఏదో చేయటం. చేసేదేదో సరిగా చేస్తే సరిపోతుంది కదా. ఏమండి? మీరు అన్ని ఏమండి? ఇచ్చి- Two అరే, years- ఒకటి రోషయ్య గారు, Two మీరు years పెద్దలు, human. మీరు మీకున్న ఏజ్ లో నాకు ప్రభుత్వంలో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అయినా అడుగుతున్నాను ఒక ప్రశ్న. మీరు ఇష్టం వచ్చిన రీతిగా మీరు అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తే, ఒక మన అధికారులు ఇవ్వకుండా లోక్పాల్ ని ఏర్పాటు చేస్తే దానికి ట్యాక్స్ పేర్ లాంటి నేను ఎందుకు డబ్బులు కట్టాలి? ఒక పోస్ట్ ఆఫీస్ లాగా ఉందండి అంటూ ఒక ఆయన వ్యాఖ్య చేస్తాడు, జిలేబీలు పంచడానికి ఇంకొక ఆయన వ్యాఖ్య చేస్తాడు. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి భాస్కర్ గారు కొంచెం ఆగండి. మనం చేసుకుంది ఇప్పుడు ఇదేమి భగవద్గీత కాదు, బైబుల్ కాదు, ఖురాన్ కాదు. రాజ్యాంగం కూడా దాదాపు 80-90 సార్లు ఇప్పటికి మనం సవరణ చేసుకొని అంటే అవసరాలకు ఎందుకు అనుగుణంగా- చేసుకోవాల్సి వచ్చింది? అదే, అదే, Perfect అలా గా కాదు. చేయలేదు కాబట్టి See, రాజ్యాంగాన్ని మనం exactly. amend No, చేస్తాం. buddy. మనం తయారు చేసేటప్పుడు ఒక్క పర్ఫెక్ట్ గా నిమిషం. చేస్తే నేను ఒకటే సూటిగా ఒక ప్రశ్న నేను అడుగుతాను. ఒకటి చివరిగా చెప్తున్నా. సమయం లేదు, సూటిగా ఒక ప్రశ్న. 40 ఏళ్లుగా డిస్కస్ చేస్తున్నారే, 40 ఏళ్లుగా మీరు ఆలోచించలేదా ఇవన్నీ? అయిపోయింది. సరిపోదు. నేను ఒకటే అదే, సూటిగా అదే, సమాధానం అదే, చెప్పండి. Yes or no? సరిపోలేదా మీకు? నేను 40 ఏళ్లుగా మీరు ఆలోచించలేదా? టు ఎర్ ఇస్ హ్యూమన్. కాదండి. ప్రతి వాడు దేవుళ్ళు కాదు కాబట్టి ఎన్ని ఏళ్ళు ఇంకా? మానవ నిర్మితమైనటువంటి ఈ వ్యవస్థ కూడా కాలానుగుణ్యంగా ముందు రానివ్వండి. రోషయ్య గారు. మీరు ఏమనుకుంటున్నారంటే బిల్లు జరిగిద్దని. ఈ బిల్లు రేపు పొద్దున పాస్ కాకపోవచ్చు. పాస్ కాదండి. I know. 2014 వరకు So, ఈ కాంగ్రెస్ let పార్టీ us- దాన్ని పాస్ చేసే ఉద్దేశం us లేదు. support ఈ విధంగా ఏంటంటే రమాకాంత్ గారు 2014 వరకు ఇలాగే లాగుతారు. మీరా గారు, final words. ఇప్పుడు మనకిప్పటి వరకు తట్టని విషయాలు ఏమన్నా ఉంటే భవిష్యత్తులో Yes. తట్టినప్పుడు సవరణ చేసుకుంటాం. Yes. మనకి ఇప్పుడే స్పష్టంగా మన కళ్ళ ముందు ఉన్న వాటిని మనం పెట్టుకోకుండా భవిష్యత్తుకి ఎందుకు వదిలేయాలి? మీ కళ్ళ మీద మీ కళ్ళ ముందు Okay, మీకు fine. కనపడే ఆనంద్ భాస్కర్ విషయాలు గారు, కూడా final comments. Fine. సమయం లేదు. ఆనంద్ భాస్కర్ గారు, ఫైనల్ కామెంట్స్. చూడండి, అమెండ్మెంట్స్ డిపెండ్స్ ఆన్ ది డైనమిక్స్ ఆఫ్ ది Yes. ప్రజెంట్ సిచ్యువేషన్. విస్తరణ అనేటువంటిది ప్రాథమిక దశలో ఉన్న ఒక వ్యవస్థకి దానికి ఎంత విస్తారమైనటువంటి అనుబంధ వ్యవస్థల్ని సమకూర్చాలి అనేటువంటిది మాస్క్రోలో కూడా ఉన్నది. యావత్ భారత పార్లమెంటు సకల రాజకీయ పక్షాలు దీనిపైన దృష్టి పెట్టి ఉన్నాయి. వారందరూ కూడా విజ్ఞతతో ప్రవర్తించి వ్యవహరించి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఇది ఒక రూపు తీసుకున్న తర్వాత దీనికి అదనపు సౌకర్యాలు, వనరులు, పటిష్టీకరణ ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. దీని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. లోక్పాల్ వ్యవస్థని ఆహ్వానించండి. ఓకే, Right. చింతపడాల్సిన అవసరం లేదు. పటిష్టమైన బిల్లే వస్తుంది. అవినీతిని ఏ విధంగా నిర్మూలిస్తారు వేచి చూద్దాం. నిజంగా వేచి చూద్దాం. Yes. Let us try. ఓకే, హ్యావ్ ఎ వండర్ఫుల్ వీకెండ్. ఐల్ సీ యూ సూన్.